నేను అయితే శనగపప్పుతో అయితే వడలేస్తున్నాను. ముందుగా అయితే శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకున్న తర్వాత కొన్ని పప్పులు అయితే తీసేసుకున్నాను పక్కకి. తీసుకున్న తర్వాత ఒక అల్లం ముక్క కూడా పొట్టు తీసేసుకున్నాక ఈ మిక్సీలో వేసుకుని మిక్సీ ఆడేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న తర్వాత అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాక ఒక 5, 6 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న అవి కూడా వేసుకున్నాక రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు అయితే బాగా కలిపేసుకోవాలి. చేతితో బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కళాయి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా మనం మీడియం సైజులో అన్నది ఒత్తుకోవాలి ఈ వడలో. అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి కూడా. బాగా దలసరిగా చేసుకున్నామంటే కనుక ఉడకవు లోపల. అదే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న మంట మీద వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత వస్తే మనకి మన బాగా 2 పక్కలు కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే తిరగేసుకున్నాక మనకి ఇష్టం ఉంటే చట్నీతోటి కానీ లేదంటే టమాటా సాస్తోటి కానీ అలాగే మామూలుగా నార్మల్గా తినేసినా కానీ చాలా టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి చాలా ప్లెయిన్గా తింటే చాలా బాగుంటుంది. ఈ వాతావరణం చల్లచల్లగా వేడి వేడి వడలు.